విజయవాడ సిద్ధార్థ కాలేజీలో జరిగిన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. 2 ఏళ్లలో 623 మంది వికలాంగులకు ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. వికలాంగులకు 1500 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తున్నామని, వారి అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు. అమరావతిలో వికలాంగుల కోసం స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆత్మవిశ్వాసం రావాలి, ఆత్మస్థైర్యం రావాలి. డబ్బుల పెద్ద సమస్య కాదు. ఎంతైనా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరిని సమాజంలో గౌరవంగా బతికే విధంగా చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. అందుకనే మీరు ఒకసారి చూస్తే 5,47,000 మందికి నెలకు 1,500 రూపాయల పింఛన్ ఇస్తున్నాం. అంటే అదే మరి ఇంకో పక్కన చూస్తే 5 కేజీల బియ్యం ఇస్తున్నాం.